పిఠాపురంలో ఎలా ఉంది? వంగ గీత గారికి ఓట్లేస్తారు అందరూ అంటున్నారు, నిజమేనా? లేదు లేదు, పవన్ కళ్యాణ్ చేస్తారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు గతంలో ఓడిపోయారు కదా, 2 చోట్ల పోటీ. ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు అందరూ కొత్తదనం కోరుకుంటున్నారు. అయినా అతను కూడా సీఎం క్యాండిడేట్ కదా, అందుకని చెప్పేసి మంచి చేస్తాడని చెప్పేసి నియోజకవర్గానికి అని చెప్పేసి అందరూ పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నారు. అంటే వంగ గీత గారి వైపు నుంచి కూడా ఏమంటారంటే, వాళ్ళు యూత్ ఏదో చిన్నపిల్లలు ఉంటారు, పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు 4 ఓట్లు వేస్తే సరిపోద్ది ఏంటి, మిగతా పెద్దోళ్ళందరూ మాకే ఓట్లు వేస్తారు. అది చిన్నపిల్లలు ఎప్పుడు 2019లో, అప్పుడు నాకు అప్పుడు ఓటు లేదు, ఇప్పుడు నాకు ఓటు వచ్చింది, మొత్తం అందరికి ఓటు వచ్చింది. ఇప్పుడు మేము చిన్నపిల్లలం కాదు కదా. 2019లో కూడా అదే విమర్శ, మళ్ళీ ఇప్పుడు కూడా అదే విమర్శ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు అదే చేస్తున్నారు, కానీ అప్పుడు మాకు ఓటు లేదు, మాకు ఇప్పుడు ఉంది. మేము ప్రూవ్ చేసుకుంటాం మా ఓటేసి. అంటే మీరు మాత్రమే ఓట్లు వేస్తే సరిపోద్ది కదా, మీరు మాత్రమే ఓట్లు వేస్తే సరిపోద్ది కదా. అవునా, మొత్తం ఎక్కడికి వెళ్ళినా, ఏ వీధిలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ అన్న పేరు తప్ప ఇంకో పేరు లేదు. యూతే ఉన్నారా, పెద్దోళ్ళు కూడా ఉన్నారు? మొత్తం ముసలి దగ్గర నుంచి, మిడిల్ ఏజ్ వాళ్ళ దగ్గర నుంచి, టీనేజ్ దగ్గర నుంచి మొత్తం ఓట్లు లేని వాళ్ళన్నా ఉన్నోళ్ళన్నా మొత్తం అందరూ పవన్ కళ్యాణ్ అన్న పేరు తప్ప ఇంక వేరే పేరేం లేదు. రీసెంట్ గా గల్లీకి ఒక లీడర్ దింపి, ముద్రగడ పద్మనాభం లేదా మిథున్ రెడ్డి ఇలాంటి వాళ్ళు దింపి ఏమంటున్నారంటే, ఓటుకి 1,00,000 ఇచ్చైనా కొంటాం, మాకే వేయండి ఓట్లు, పవన్ కళ్యాణ్ వేస్ట్ వేసినా అని చెప్తున్నారు. అదే రివ్యూలు జరిగాయి, అన్ని జరిగాయి. డబ్బులు తీసుకుంటాం కానీ జగన్ ఓటేసే పరిస్థితి అయితే లేదని చెప్పేసి చాలా మంది చెప్పారు. అదైతే నిజమే, డబ్బులు తీసుకోవడం అయితే. ఎందుకంటే జగన్ మా దగ్గర నుంచి చాలా డబ్బులు దొబ్బాడు. ఆ డబ్బులు తీసుకోకపోతే మాకు న్యాయం జరగదు. ఆ డబ్బులన్నీ ఏదో లాక్కోవాలి కదా. డబ్బులు తీసుకుంటాం, ఓటు మాత్రం పవన్ కళ్యాణ్ గారు. గడిచిన 5 సంవత్సరాలు ఎలా ఉంది ఎంప్లాయ్మెంట్, యువతకు ఉద్యోగ అవకాశాలు? అసలు ఏం బాగాలేదు, ఏం లేదు. కాలేజ్కి వెళ్తున్నాం, ఇప్పుడు మాకు ఫీజు రీప్లేస్మెంట్ వేయలేదు, ఇప్పుడు వేయలేదు, ఇంకేయడు, అయిపోయింది. మాకెంత ఆడేస్తాడని చెప్పేసి మేము జాయిన్ అయిపోయాం. ఇప్పుడైతే వేయలేదు. మాకేమో కాలేజ్ వాళ్ళు ఫీజులు కట్టమని దొబ్బేస్తున్నారు. ముందు ఎలా ఉండేది, గవర్నమెంట్ డైరెక్ట్ గా కాలేజ్కి వేసేది. ఇప్పుడు అలా వేయట్లేదు కదా, మాకు వేస్తానని చెప్పేసాడు, ఎగ్గొడిసాడు. ఇప్పుడు మేము కట్టుకోవాలి కాలేజ్ ఫీజులు. ఫీజులు కట్టకపోతే మీ పరిస్థితి ఏంటి? ఏముంది, ఎగ్జామ్ రాయనవరు మళ్ళీ పోద్ది, బ్యాక్లాగ్స్ ఉంటే అలా 1 year వేస్ట్ అయిపోద్ది, పక్కా వేస్ట్ అయిపోద్ది. అంటే ఈ సమస్యను మీరు చెప్పారా మరి ప్రతిపక్షాలకి, జనసేనకి కానీ టీడీపీకి కానీ? ఏంటన్నా, జనసేన నాయకులకు కానీ టీడీపీ నాయకులకు కానీ ఈ సమస్య చెప్పారా? పడింది. వాళ్ళు మళ్ళీ ముందులాగే చంద్రబాబు నాయుడు చేస్తారు కదా, మళ్ళీ ముందులాగే కాలేజ్ నుంచి డీలు మాట్లాడేలాగా వాళ్ళు డైరెక్ట్ కాలేజ్కి వేసేలాగా చేస్తామని చెప్పేసి చెప్పారు కూడా. అది ఇచ్చారు కదా. ఎంపీ క్యాండిడేట్ కింద తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు కాకినాడ పార్లమెంట్ నుంచి. చలమశెట్టి సునీల్ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది? ఎలా ఉందంటే ఉదయ్ గారు నెగ్గచ్చు. అంటే అతను సునీల్ గారు ఎప్పుడు ఇక్కడ ఉండడం చూడలేదు నేను. ఆయన ఎప్పుడు 4 నెలల ముందు వస్తారు, ఎప్పుడు కూడా చూడలేదు. వచ్చి 2 months అవుతుందేమో, ఎలక్షన్స్ ముందు 2 months ముందు వచ్చారు అంతే. వస్తారు వెళ్ళిపోతారు. ఎలక్షన్ ముందు నెగ్గితే ఉంటారు, ఉంటారు ఉండరు కూడా గ్యారంటీ లేదు. వస్తారు వెళ్ళిపోతారు అంతే. నెగ్గినా ఓడిపోయినా కానీ మళ్ళీ జనసేన టీడీపీకి వస్తారంట. ఫార్మాలిటీకి పోటీ చేస్తున్నాం అన్నట్టు చేస్తున్నారు అంతే. అతను వచ్చినా అతనికి ఏమి తెలీదు, బినామీలు ఉంటారు కదా, వాళ్ళు చూసుకుంటారు అంతే. ఇక్కడ మొత్తం అతనికి ఏం వచ్చినా అంత నాలెడ్జ్ ఏమి ఉండదని అనుకుంటున్నాను నేను. అతనికి అంటే 3 సార్లు పోటీ, వివిధ పార్టీల నుంచి 3 పార్టీల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి సింపతితో ఓట్లు వేస్తారు అంటున్నారు కదా సునీల్ కి? లేదు, సింపతి ఏం లేదు. ఇప్పుడు సింపతి అంతా జనసేన పార్టీ మీద ఉంది. ముందుసారి ఓడిపోయారు కాబట్టి ఇప్పుడైనా నెగ్గించుకోవాలని చెప్పేసి ఉంది. నెగ్గించుకుంటారు ఇప్పుడైతే. జనసేన అన్న పేరు ఒకటి చాలు, ఎవరు క్యాండిడేట్ ఎవరైనా పర్లేదు, జనసేన అయితే చాలు, ఓట్లు వేస్తారు. తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు తెలుసా మీకు? తెలుసు. ఎలా తెలుసు? టీ టైమ్, ఇంకా అతనికి బిజినెస్ లో ఉన్నాయి, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అతను, అలా తెలుసు. ఇంకా మా నియోజకవర్గం వచ్చారు ముందు, మాకే మా ఇన్ఛార్జ్ పిఠాపురం ప్రతి ఇంటికి వచ్చేవారు, ప్రతి ఒక్కరిని పలకరించేవారు. మీకు అది చేస్తాను ఇది చేస్తాను, అతను హామీలు, అతను మాట్లాడి తీరు అంతా మాకు నచ్చింది. ఒక అతనికి ఎక్స్పీరియన్స్ ఉందని మేము అనుకుంటున్నాం, బాగా మంచి చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. యువత అంతా ఫస్ట్ ఓటు వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఎటు ఓటేద్దాం అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్. ప్రభుత్వం చేంజ్ అవ్వాలని అంటే ఎన్డీఏ కూటమి రావాలని అనుకుంటున్నారు కొంతమంది మళ్ళీ పథకాలు బాగున్నాయి, సంక్షేమం బాగుంది, మళ్ళీ జగనే రావాలనుకుంటున్నారు. చేంజ్ అవ్వాలనుకుంటున్నారా లేకపోతే ఏళ్ళే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారు? చేంజ్ అయితేనే బాగుంటుందండి, ఎందుకంటే మాకైతే ఆపర్చునిటీస్ ఏం రావట్లేదు. పథకాలతో ఏం చేస్తాం చెప్పండి, జాబులు రావాలి కదా. అంటే యువతకి ఎంప్లాయ్మెంట్ వస్తే బెటరా, లేదంటే ఇలా రాష్ట్ర అభివృద్ధి లేకుండా సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటా పోవడం బెటరా? అభివృద్ధి వస్తేనే బెటర్. పంతన్ నానాజీ గారు గెలుస్తారని నా అభిప్రాయం. ఎందుకు పంతన్ నానాజీ గారు? గతంలో మరి 5 సంవత్సరాలు గెలిచి బ్రహ్మాండంగా పాలించామంటున్నారు కదా కురసాల కన్నబాబు గారు. ఏం చేశారని ఏం లాభం లేదు. వాళ్ళు చేసింది అయితే వాళ్ళు సపోర్ట్ ఉన్న వాళ్ళు చేస్తున్నారు, కానీ మా సైడ్ అయితే ఏం లేదు వాళ్ళు చేసింది. ఎందుకంటే బ్రాందీ షాపులు అవి తీస్తానని మాట ఇచ్చాడు. వాటి వల్ల ఎవరింట్లో ఎలా ఉందో, అక్కలు చేస్తున్నాను తమ్ముళ్ళు చేస్తున్నాను అన్నాడు, అక్కలనే బాధపడుతున్నారు కదా. ఇప్పుడు తాగేసి వచ్చి ఇంట్లో ఎలా ఉండే ప్రాబ్లమ్స్ తెలుస్తలేదు. అవి
తేడా తేడా మందులు ఇచ్చి ప్రాబ్లమ్స్. ఒక మందు క్వాలిటీ ఎలా ఉందంటారు? ఒరిజినల్ వస్తుందా, డూప్లికేట్ వచ్చి ప్రజల ప్రాణాలు పోతున్నాయి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. బయట వాళ్ళ దాకా కాదు, మా ఇంట్లోనే చూస్తున్నాం కదా, మా ఫాదర్ తాగేసి ఎలా చేస్తున్నారు, ఏమొస్తున్నాయి, వాళ్ళ ఫ్యామిలీ వరకు వాళ్ళు బాగానే చూసుకుంటున్నారు. ఎందుకు లాభం లేని పనులు చేయడం తప్పించి ఏమన్నా చిన్నపిల్లలకి ట్యాబ్లు ఇచ్చారు, ఆ ట్యాబ్లు ఏం ఉపయోగం? దాని ఇచ్చే బదులు ఒక క్లాస్ రూమ్ లో ఒక ప్రోడక్ట్ పెట్టి వాళ్ళకి ఆన్లైన్ క్లాస్ చేస్తే అది కట్టను. ట్యాబ్లు ఇవ్వడం వల్ల అవి తీసుకుని రీసెట్లు చేసుకుని ఇష్టసరంగా ఆడుకుంటున్నారు. మా ఏరియాలో మా పక్కనే గేమ్స్ అయ్యి ఆడుకుంటున్నారు, పబ్జి గేమ్స్ అయ్యి. చెడు వ్యసనాలకు కూడా అంజాయ్ అన్ని మామూలు అన్ని ఇంకా పెరిగింది ఈ వైసీపీ వచ్చిన తర్వాత. అన్ని అక్రమాలు అన్ని ఉపయోగం లేని పని లేదు. ఇప్పుడు నేను ఇంటర్ చేసి వెళ్ళాలన్నా 4 సంవత్సరాలు అవుతుంది, నాకే జాబ్ లేదండి. అలా ఏదో చేసుకుంటున్నాను. వాలంటీర్ జాబ్లు ఇచ్చాங்க అంటున్నారు కదా, ఎందుకని ఆ వాలంటీర్ జాబులు చేసే వాళ్ళు అడిగితేనే దండగ మాకు ఇది ఎందుకు చేస్తున్నాం మాకే తెలుస్తలేదు జాబ్ అంటున్నారు. ఎంపీ అభ్యర్థి కింద జనసేన టీడీపీ నుంచి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు. వైసీపీ నుంచి చలమలశెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఎవరు విన్ అయితే బాగుంటది అనుకుంటున్నారు? జనసేన. ఎందుకు ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటది. చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు కదా పవన్ కళ్యాణ్, మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇచ్చినా వేస్ట్ అంటున్నారు వైసీపీ వాళ్ళు. అలానే అనుకోకూడదు కదా, వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వాలి. మనం వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఎలా పరిపాలిస్తారో మనము చూడాలి కదా. అవును. ఎలా ఉంది మరి పిఠాపురంలో ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మరి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎలక్షన్లు ఉన్నాయి. పిఠాపురంలో చూసుకుంటే ప్రత్యేకంగా మరి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, ఒక పార్టీ అధ్యక్షులు. ఎలా ఉండబోతుంది అంటారు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారే గెలుస్తారు అని చెప్పలేం, కానీ గట్టి పోటీ అయితే వంగ గీత గారి మధ్య పవన్ కళ్యాణ్ గారి మధ్య ఉంటది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తారు అని చెప్పలేం, కానీ పోటీ అయితే ఖచ్చితంగా గట్టి రసవత్తరమైన పోటీ ఉంటది ఇద్దరు. ఎలా ఉంది మరి ఈ రోజు చూసుకుంటే మరి నామినేషన్ వేశారు కదా, జనం గానీ మంచి హడావిడి ఎలా ఉంది? నిన్నేమో వంగ గీత గారు నామినేషన్ వేశారు వైసీపీ నుంచి, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నామినేషన్. ఇద్దరి మధ్య ఎలా ఉందంటారు ఆ పోటాపోటీ? ఈ నామినేషన్ విషయం అనేదన్యా ఎలా అంటే, ఈ రోజు పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసినప్పుడు ఓన్లీ పిఠాపురం నియోజకవర్గం నుంచే ప్రజలు రాలేదు, ఖచ్చితంగా చాలా దూరం నుంచి వచ్చారు. సో మనం ఈ జనాలను బట్టి ఓటింగ్ డిసైడ్ చేయడం అనేది చాలా కష్టం. ఎలాగంటే వంగ గీత గారు నామినేషన్ వేశారు నిన్న, చాలా మంది వైసీపీ వాళ్ళే మా ఊరి నుంచి రాలేదు. నేను వైసీపీకి ఓటేస్తాను, నేనే రాలేదు. అలా చాలా మంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు కానీ రాలేదు. ఎందుకు వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి పనులు ఉన్నాయి. అంటే వాళ్ళకి పనులు లేదని నేను చెప్పట్లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఓన్లీ పిఠాపురం నియోజకవర్గమే రాలేదు, చాలా మంది వచ్చారు కాబట్టి. ఎందుకంటే మరి ఆయన ఒక సినిమా హీరో, చాలా ఎక్కువ వాల్యూ అనే వ్యక్తి కాబట్టి ఆయనకు ఓన్లీ పిఠాపురం నుంచే కాకుండా చుట్టుపక్కల నుంచి అందరి నుంచి వచ్చారు కాబట్టి ఎక్కువ మంది జనం మనకు కనిపించారు ఇక్కడ. సో దాన్ని బట్టి మనం వాళ్ళందరూ ఓట్లు వేసేస్తారు, లేకపోతే ఏదైనా మనం డిసైడ్ చేయలేము. మీ పేరు? నా పేరు చెన్నై అండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే ఇదే నియోజకవర్గం మీది? కాదండి, మా శంకర్ పత్తిపాటి నియోజకవర్గం. ఎలా ఉంది మరి పత్తిపాటి నియోజకవర్గంలో చూసుకోండి? బాగానే ఉందండి, ప్రస్తుతానికి టీడీపీకి ఎక్కువ ఉందండి, వైసీపీకి తక్కువ ఉంది. అయితే మరి ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే? ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ కి వచ్చారా మీరు? నామినేషన్ వచ్చాయండి. ఎలా ఉంది మరి నామినేషన్ చూసారా? భారీగా మన జనం బీభత్సంగా వచ్చారు, చాలా కనుల పండగ కింద అనిపించింది ఈ రోజు. మరి అయితే మరి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంటారు ఇక్కడ పిఠాపురంలో? 100%. ఎలా చెప్తున్నారు? గతంలో చూస్తుంటే మరి 2 చోట్ల ఓడిపోయారు కదా. అంటే గతంతో పోల్చిన ఈ రోజు చూసిన లెక్క ప్రకారం చూస్తే గతంలో కూడా మరి ప్రజలు ఇంతకన్నా ఎక్కువగా వచ్చారు కదా. మరి అంటే ఇప్పుడు సీఎం స్టేజ్ కానీ ఇప్పుడు ఎమ్మెల్యే స్టేజ్ కదా. ఇప్పుడు ఎమ్మెల్యే కింద కదా పోటీ చేసేది, ఓన్లీ ఇక్కడ లోకల్ ఉన్న ప్రజలే. అప్పుడు స్టేట్ లో ఉన్న ప్రజలందరూ వచ్చారు, కానీ ఇప్పుడు లోకల్ నుంచి చాలా ఎక్కువ మంది వచ్చారు. దానివల్ల ఇప్పుడు ఇక్కడ నెగ్గుదరని చెప్పి అనుకుంటున్నాం. వంగ గీత పరిస్థితి ఏంటంటారు? వంగ గీత కూడా పర్వాలేదండి, కాకపోతే పవన్ కళ్యాణ్ గారి ముందు కొంచెం లోకే అయ్యండి అన్నట్టు వంగ గీత గారు. ఎంత మెజారిటీ వస్తుంది అంటారు ఇక్కడ? 50,000 ప్లస్ అనుకుంటున్నానండి. 50,000 ప్లస్ అనుకుంటున్నాను. అయితే మరి పవన్ కళ్యాణ్ గారికి వచ్చేది జనం అంతా కూడా యువత, ఓట్లు లేని వాళ్ళు పవన్ కళ్యాణ్ క్రేజ్ చూసి వస్తారు, అంటే సినిమా హీరో కాబట్టి. అంతేగాని ఓట్లు ఒకవేళ వచ్చిన వాళ్ళు కూడా ఎవరు వేయరు అంటున్నారు. ఎంతవరకు నిజం? ఓటు వచ్చింది అసలు మీకు? ఓటు వచ్చిందండి, ఓటు వచ్చి 1 year బ్యాక్ వచ్చిందండి. అలా అనుకున్నాం, రాంగ్ అండి అది. ముసలోళ్ళు లేడీస్ కూడా చాలా మంది వచ్చారు కదండి, ఆ లెక్కనైతే వాళ్ళ కూడా ఓట్లు లేని కాదు కదా, ఓటున్న వాళ్ళు కదా వచ్చింది ఈ రోజు. అంటే ఎక్కడో 90కి ఒక 10% అలా ఉంటారు, కానీ 80% కూడా యూత్ అండి. ఓటున్న వాళ్ళే, ఓటు హక్కు ఉన్న వాళ్ళే. ఒక 10%, 20% యూత్, ఓట్లు లేని వాళ్ళు మాత్రం వచ్చారు ఈ రోజు. మీరు చెప్పండి అన్న, మీ పేరే? జగన్నాథ్ అండి. జగన్నాథ్. ఎలా ఉంది ఇప్పుడు? పక్క ఇక్కడ జనసేన అన్న, జనసేన పక్క.
ఎందుకన్నా జనసేన మరి ఇప్పటి వరకు కూడా ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. గెలుచుకున్న ఒక సీటు కూడా పక్క పార్టీలోకి వెళ్ళిపోయారు కదా. ఎలా అసలు జనసేన మీద ఎందుకు నమ్మకం పెట్టుకోవాలి? జనసేన అంటే మంచన్న, ప్రజలకు మంచి చేస్తుందని నమ్మకం. పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకం మా నియోజకవర్గంలో పక్కా. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీరు అడిగారు కదా ఇందాక, కింద ఫ్యాన్స్ వచ్చారు ఓట్లు లేవని. 5 years బ్యాక్ నాకు ఓట్లు లేవు, నేను 10th క్లాస్. అప్పుడు నాకు ఓటు లేదు. ఇప్పుడు 5 years అయిపోయింది, నాకు ఓటు ఉంది, నా ఫ్రెండ్స్ అందరికీ ఓటు ఉంది. ఇప్పుడు పక్కా పవన్ కళ్యాణ్ గారు వస్తారు ఇక్కడ. మీరు యువత ఇది అంటున్నారు, ఫ్యాన్స్ పరంగా వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము నేను జనసేన ఫ్యాన్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్. నేను వేస్తాను. మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, 4 ఓట్లు కూడా జనసేనగా వేస్తాను నేను. ఆ మెజారిటీ సరిపోతాను జనసేనగా. అయితే మరి వంగా గీత పరిస్థితి ఏంటంటారు ఇక్కడ పిఠాపురంలో? వంగా గీత గారిని తీసి పారెక్కలేదండి. జనసేనకి అయితే పోటీ ఇస్తారు, కానీ పక్కా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అవుతారు ఇక్కడ. మరి ఎంపీగా చూసుకుంటే అటు సునీల్ గారు ఉన్నారు, ఇటేమో ఉదయ్ గారు ఉన్నారు జనసేన నుంచి. ఎవరు గెలుస్తారంటారు వీళ్ళిద్దరు? అదంటే మనం చెప్పలేమన్నారు. సునీల్ గారు ఆల్రెడీ 2 సార్లు ఓడిపోయినారు. మరి ఓడిపోయిన వాళ్ళనే చూస్తారు కదా ఎక్కువ జనం. దాని పరంగా సునీల్ గారు గెలుస్తారంటారా మరి? అదంటే మనం చెప్పలేం. ఉదయ్ గారు కూడా తీసి పారేక్కలేదు. ఉదయ్ గారు సునీల్ గారికి పోటీస్తారు. ఆ ఎంపీ ప్రకారం అయితే మనం చెప్పలేం. ఎమ్మెల్యే అయితే పక్కా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారే, ఇంక తీసి పారేక్కలేదు ఇక్కడ. ఈరోజు చూసారు కదన్నా జనం, ఇక్కడ అందరూ లోకల్లో వచ్చిన జనమే. వాళ్ళు వేస్తే సరిపోద్ది ఓటు. ఇసుక వేస్తే రాలేనంత జనం వచ్చారు ఈరోజు. చూస్తుంటే కన్నుల పండుగ కింద ఉంది. ఎప్పుడో సంక్రాంతికి కోడి పందాలు పండుగ వస్తుంది చూసారా, కోడి పందాలు జొన్నకి వెళ్తారు ఎగబడిపోయి జనాలు, అలా వచ్చారు ఈరోజు. అయితే మరి ఈ 5 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది అసలు? పరిపాలన అంటే అన్న కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చుతుంది. ఒకే దేవుడు అందరికీ నచ్చడు కదా. అలాగే జగన్ గారు కూడా అందరికీ నచ్చాలని లేదు. అందరికీ అంటే జగన్ గారు కూడా లోకల్ పాలిటిక్స్ వల్ల చాలా మట్టికి వెళ్ళిపోయారు. లోకల్ పాలిటిక్స్ వల్ల చేయడం వల్ల జగన్ గారు బ్యాడ్. పైనుంచి అతను అందజేయమని ఇచ్చారు, లోకల్ పాలిటిక్స్ లో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వేసుకున్నారు. దానివల్ల జగన్ గారు ఇది అయ్యారు అంతే.